ఉదయాన్నే టిఫిన్స్ ఇంట్లో అయితే 1-2 రకాలు, అదే హోటల్లో అయితే 5 లేదా 6 రకాల టిఫిన్స్ చూస్తాము. కానీ ఖమ్మంలో ఓ టిఫిన్ సెంటర్లో వెరైటీగా 90 రకాలకు పైగా టిఫిన్స్ను సిద్ధం చేస్తూ కస్టమర్లు ఆశ్చర్యపోయే అందుబాటులో ఉంచుతున్నారు. అయితే ఖమ్మం నగరంలో కొత్త మున్సిపాలిటీ సమీపంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి వచ్చి ఖమ్మంలో నివాసం ఉంటూ హోటల్లో నిరకిస్తున్నారు. అయితే వారి హోటల్లో పొద్దున్నే పారులు తీస్తున్నారు. అయితే జార్ఖండ్కి చెందిన చెఫ్లతో ఖమ్మం నగర ప్రజల కోసం అన్ని రకాలుగా టిఫిన్స్ అందుబాటులో ఉంచారు. ఇక్కడ వెరైటీ టిఫిన్ సెంటర్లో నిర్వాహకులు, కస్టమర్ల అభిప్రాయాలపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఖమ్మంలో ఒక వెరైటీ టిఫిన్ సెంటర్ నూతనంగా ప్రారంభించబడింది. ఇది ఎక్కడంటారా? ఖమ్మంలో గట్ట సెంటర్ ప్రాంతంలో ఒక కీలకమైనటువంటి హోటల్. సికింద్రాబాద్ ప్రాంతంలో చిన్నటి నుంచి కూడా వివిధ రకాల వంటకాలు నేర్చుకొని వంటల ఆసక్తితోటి ఖమ్మంలో ఓ టిఫిన్ సెంటర్స్ ప్రారంభించి ఖమ్మం నగర వాసులకి ఒక డిఫరెంట్ టిఫిన్స్, సహజంగానే టిఫిన్స్ అంటే కేవలం ఇడ్లీ, దోశ, వడ, బోండా అని 4 రకాల 5 రకాల ఐటమ్స్ కి పరిమితం అవుతున్నటువంటి ఈ రోజుల్లో దాదాపు 60 రకాల టిఫిన్స్ ఒకే కేంద్రంలో చేయగలిగేటువంటి ఒక వెరైటీ టిఫిన్ కేంద్రం మనం ముందు ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఎలాంటి టిఫిన్స్ ఉన్నాయి, ఎందుకు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, ఎలా ఉంది, కస్టమర్స్ ఏం అభిప్రాయపడుతున్నారు అంశాల గురించి తెలుసుకునేందుకోసం మనతో పాటు హోటల్ నిర్వాహకులతో పాటు చెఫ్ ఉన్నారు. చెప్పండి, ఇక్కడ టిఫిన్ సెంటర్ కి సంబంధించి వెరైటీస్ ఎన్ని రకాలు ఉన్నాయి, మీరు ఎందుకు ఇక్కడ స్టార్ట్ చేశారు? खम्मम में है ना नया वैरायटी लॉन्च करने के लिए हम लोग लगाए हैं यहाँ शॉप। अब मेरे पास है ना 10-8 नमूनों का इडली है, 3 नमूनों का बड़ा बोंडा, 4 वैरायटी बोंडा, डोसा, 30 वैरायटीज ऑफ डोसा है। ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎందుకు మీరు ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు? అంటే హైదరాబాద్ నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా ఇక్కడికి అద్భుతంగా తయారు చేస్తున్నారు కదా, ఎందుకు ఇక్కడ స్టార్ట్ చేయాలనుకున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? खम्मम में है ना खाली इडली वड़ा बोंडा मिलता है, हमारे पास वेराइटीज ऑफ है ये डोसा वगैरह सब, इसलिए है ना न्यू कॉन्सेप्ट लेके आए हम लोग खम्मम में। మీరు చెప్పండి ఒకసారి, మీరు ఇక్కడ చెఫ్ कहाँ से आया, क्या करते हैं इधर ही तुम? मैं झारखंड से आया हूँ, इधर टिफिन सेंटर में काम करता हूँ। इडली, डोसा, बोंडा बनाना। कहाँ वेरायटी से है, कैसा तैयार करते? क्या क्या वेरायटी बनाते हो? अपने इडली, डोसा, बोंडा, डोसे में वैरायटी है चीज डोसा, बटर डोसा, सिजवान डोसा, 3 माह डोसा, पिज्जा डोसा, पानी पूरी डोसा। खम्मम में नहीं मिलता इसका, वो तुम झारखंड से आया, कहाँ ट्रेनिंग किए तुम? हैदराबाद है, वेस्ट, रामकोट, काचीगुड़ा। मेरा 5 साल हो गया हैदराबाद में। कितने साल से ट्रेनिंग है तुम? 5 साल से। अभी कहाँ से आया? झारखंड से। मरो చెఫ్ ఉన్నాడు ఇక్కడ, వెరైటీస్ ఏం వెరైటీస్ అడిగి తెలుసుకుందాం. क्या क्या हर वेराइटीज है इसमें, को पूरा नाम का बताओ. पूरा नंबर क्या क्या आपने पास? इसमें डोसा है, इडली है, वड़ा है, बोंडा है, चीज डोसा है, पनीर डोसा है, क्रीम डोसा है, चीज पनीर है, बेदा स्पेशल डोसा है, पिज्जा डोसा है, पानी पूरी है, पनीर मखनी डोसा है, फिर इसमें बटर डोसा है, मसाला डोसा है, प्लेन डोसा है, ऑनियन डोसा है, अरे बटर मसाला डोसा है। कितना आइटम्स है, पूरा कितना आइटम्स है? 90 आइटम है इसमें, पूरा 90 आइटम्स है। बहुत का क्या है खम्मम में डिफरेंट होटल का डिफरेंट का आइटम्स को तैयार करने के लिए तो क्या क्या आइटम्स, क्या हेल्दी फूड्स है, हेल्दी नहीं है, हेल्दी फूड्स है नहीं है का? हेल्दी फूड्स है। अच्छा हेल्दी फूड है? यस सर, अच्छा है। कहाँ से आए तुम? मैं झारखंड से आया हूँ सर। పూరా చెఫ్ పూరా జార్ఖండ్ సే చూసాం కదా. ఇక్కడ జార్ఖండ్ నుంచి కూడా చాలా మంది చెఫ్స్ వచ్చారు, హైదరాబాద్ అని సికింద్రాబాద్ ప్రాంతం నుంచి కూడా వచ్చి నేర్చుకొని ఇక్కడికి వచ్చారు. మనతో పాటు కొంతమంది కస్టమర్లు ఇక్కడికి వచ్చారు, వీళ్ళు టిఫిన్స్ ఇప్పటికే తినేసారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎలా ఉన్నాయి టిఫిన్స్, ఏం తిన్నారు? నేను ఇడ్లీ ఆర్డర్ చేశానండి. ఇక్కడ చాలా హోటల్స్ లో, ఖమ్మంలో ఉన్నటువంటి హోటల్స్ లో చాలా చోట్ల మేము టిఫిన్ చేసాం, కానీ ఇక్కడ చాలా టేస్టీగా అనిపించింది. అదే విధంగా కొత్తగా పెట్టింది అని చెప్పేసి చూద్దామని చెప్పేసి వచ్చాము. టేస్టీ చాలా బాగుంది. పిజ్జా దోశ కూడా ఆర్డర్ చేసాము, పన్నీర్ దోశ కూడా ఆర్డర్ చేసాము, చాలా బాగున్నాయి. అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇక్కడ. మీరు చెప్పండి మేడం, ఎలా టిఫిన్స్ చేశారు, ఏం ఆర్డర్ ఇచ్చారు, ఎలా అనిపించింది, ఏం తిన్నారు? పూరి ఆర్డర్ ఇచ్చాను, నేను ప్లేట్ తిన్నాను, మళ్ళీ ఇంకొక అర ప్లేట్ కూడా వేయించుకున్నాను. బాగుందని, చాలా హెల్దీ ఫుడ్, మంచిగా ఆయిల్ కూడా అంటట్లేదు పూరికి, చట్నీలు కూడా బాగుంటున్నాయి, చాలా హెల్దీగా ఉంది. ఫ్యామిలీతో పాటుగా వచ్చి తినొచ్చు అందరు. మేడం మీరు చెప్పండి, మీరు ఏం తిన్నారు? మేము వడ తిన్నామండి, చాలా బాగుంది, టేస్టీగా ఉన్నాయి. చట్నీ గానీ అందులో ఉన్న కర్రీస్ కానీ బాగున్నాయండి, సాంబార్ అయినా అన్ని బాగున్నాయి. హెల్దీ ఫుడ్ హైదరాబాద్ స్టైల్లో ఉన్నాయి ఇక్కడ. అమ్మ మీరు చెప్పండి, మీరేం తిన్నారమ్మా, ఎలా అనిపించింది? వడ తిన్నాము, చాలా బాగుంది వడ. ఆయిల్ అసలు లేదు, చట్నీ చాలా బాగుంది, తింటంటే తినాలనిపిస్తుంది. తర్వాత పూరి కూడా ఆర్డర్ చేసుకున్నాం, పూరి కూడా బాగుంది, అది కూడా ఆయిల్ అనిపించట్లేదు, తింటంటే తినాలనిపిస్తుంది. ఫ్యామిలీతో తప్పకుండా వచ్చి తినండి అందరూ.
మొత్తానికి చూసాం ఖమ్మంకి సంబంధించి ఖమ్మం నగరంలో అంటే ఈ ఖమ్మం ప్రాంత వాసులు తెలుగు ప్రజలు ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకి వెళ్ళకోకుండా కేవలం ఖమ్మం నడిబొడ్డులోనే అత్యంత అద్భుతమైనటువంటి వెరైటీస్ తో కూడినటువంటి ప్రోటీన్స్ ఉన్నటువంటి ఫుడ్ తో పాటు ఒక వెరైటీగా ఖమ్మం ప్రజానికానికి అందుబాటులో ఉండే విధంగా కూడా చెఫ్స్ అంటే ఇతర రాష్ట్రాలు జార్ఖండ్, హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల నుంచి కూడా ఖమ్మం గడ్డ సెంటర్ లో ఏర్పాటు చేసి ఖమ్మం ప్రజలకి ఒక డిఫరెంట్ టేస్ట్ ని ఇవ్వాలని చెప్పేసి అనేటువంటిది కూడా చాలా మంది కాన్సెప్ట్ తో చేశామని చెప్పేసి కూడా నిర్వాహకులు కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఈ ఖమ్మంకి సంబంధించిన కొత్త హోటల్ ప్రజల్ని కూడా ఆకర్షిస్తూ కస్టమర్లు కూడా వాళ్ళు సంతృప్తి పరుస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి ఒక హోటల్ పరిస్థితి. కెమెరా పర్సన్ హరిత ఉపేందర్, అమానిస్, ఖమ్మం నుండి.